మల్కాజ్గిరిలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంది? పబ్లిక్ ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు రాజకీయ చరిత్రలో నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. ఇప్పుడు మేము ఈసారి మార్పు తేవాలని అనుకుంటున్నాం. ప్రజల్లోకి కూడా ఇదే నడుస్తుంది. గత 2 టర్మ్స్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈసారి కాంగ్రెస్‌కి ఓటేసి ఈసారి మార్పు తేవాలనుకుంటున్నాము. అదే కాంగ్రెస్ సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఒక మార్పు తేవాలనుకుంటున్నాం. తెలంగాణలో 2 టర్మ్స్ ఇచ్చాం కదా! ఇప్పుడు మార్పు తేవాలి. మార్పు తెస్తే మన పనులన్నీ ఏదైతే ఉన్నాయో పనులైతే కొన్ని. బీఆర్ఎస్ డెవలప్మెంట్ ఏం లేదా? మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ చేయట్లే అంటారా? ఇప్పుడు జనాలకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలిసిన విషయమే. బీఆర్ఎస్ ఏం డెవలప్మెంట్ చేసిందో సిటీలో మాత్రం డెవలప్మెంట్స్ ఏం చేయలేదు. అక్కడ ఊర్లో పొంటి అటు పొంటి చేస్తే అయిపోయిందా? మరి సిటీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు? సిటీ వాళ్ళు అందరు కలిసి మీకు అతి మెజార్టీతో గెలిపించి మీకు ఆ స్థానంలో కూర్చొని సీఎం స్థానంలో కూర్చొని పెట్టారు. అప్పుడు మీ పని ఏంది? ఊర్లో పొంటి చూడకుండా మన సిటీలో కూడా కొంచెం డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి మరి కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారా? స్ట్రాంగ్ ఉన్నారా? మరి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మన మల్కాజ్గిరిలో స్ట్రాంగ్ గా ఉన్నారు. గత 2014లో కూడా నందికంటి శ్రీధర్ గారు కాంగ్రెస్ లో నిలబడ్డారు. ఆయన ఓడిపోయినా కూడా ప్రజల్లోకి దూసుకెళ్లి వాళ్ళ మనోభావాలు తెలుసుకొని వాళ్ళ మంచి చెడు ఏదైనా ఎవరింట్లో సావైనా ఏదైనా ఆయన తోచినంత విధానాలు ఇచ్చి వాళ్ళకి సానుభూతి చేసి అక్కడ కూర్చొని వాళ్ళ మంచి చెడులు చూస్తారు. మేము చూసాము. గెలిచే అవకాశం ఉందా? ప్రజల్లో ఉన్నాడు అయితే గెలిచే అవకాశాలంటే మనం అందరము కలిసి ఏకకట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. అదేవిధంగా నందికంటి మంచి పేరు అంటే నందికంటి శ్రీధర్. ఆయన ఒక చెడు మాట్లాడరు, ఏం మాట్లాడరు, చాలా స్మూత్గా వెళ్తారు, సౌమ్యుడు మేము చూసినంత వరకు. అటువంటి వ్యక్తిని ఈసారి మేము ఎన్నుకొని ఆయనకు అతి పెద్ద మెజార్టీతో గెలిపారని మేము కోరుకుంటున్నాం. బీజేపీ ఎట్లుంది మీ మల్కాజ్గిరిలో? ఇప్పుడు బీజేపీ అంటారా? బీజేపీ ఎప్పుడు చూడండి ఆ దేవుని పేరు ఈ దీవెని పేరు చెప్పి అలా పబ్లిక్ని మోసం చేసే అవసరం లేదు. మీకు దమ్ముంటే సత్తా ఉంటే మీరు వరిలోకి రాండి. మేము బీజేపీ పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ, మేము బీఆర్ఎస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ, మేము సిపిఎం ఇట్లా వచ్చి మీరు కలవండి, ప్రజల్లోకి పోండి, ప్రజలకు పోయి ఇట్లా మాట్లాడండి. కానీ దేవుళ్ళని అడ్డం పెట్టుకుని ఎప్పుడు అలా ఎట్లా ఉండు కాంటాక్ట్? ఇప్పుడు రామచంద్రరావుకి ఆల్రెడీ ఇంతమూలు ఇచ్చారు. ఉట్టి ఆయనకు ఎంపీ ఎమ్మెల్యే అన్ని ఇచ్చారు. ఉట్టి కార్పొరేటర్ ఒకటి ఇవ్వలేదు. అదొక్కటి కూడా తక్కువ ఉండే ఆయనకు. అది ఇస్తే అది కూడా మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం అంటే ఎమ్మెల్యే పోటీ చేసిన, ఎంపీ పోటీ చేసిన, లాస్ట్ ఎమ్మెల్యే ఎంపీ కూడా పోటీ చేశారు, కానీ ఎమ్మెల్సీ కూడా చేశారు. కానీ అది కాదు. ఇప్పుడు ఈసారి మేమందరం కలిసి ఏకతాటిగా ఒకటే ఆలోచించాం ప్రజలందరం. ఇప్పుడు కాంగ్రెస్కి తెద్దాం. మనము కర్ణాటకలో ఇప్పుడు చూశారు, వాళ్ళు చెప్పారు మేము ఇది గ్యాస్ సిలిండర్ 500కు 4000 రూపాయలు పెంచిను, ఆడవాళ్ళకు బస్సులో అంతా ఫ్రీ అని చెప్పారు. ఆల్రెడీ 100 రోజులు వాళ్ళు పూర్తి చేశారు, పూర్తి అయింది కూడా. నిన్న మనం చూశారుగా మీరు. అదే విధంగా మన తెలంగాణలో ఒక మార్పు తెచ్చి మనం జనాలకు కొంచెం ఏది మేలు జరుగుతుందో మనం అది చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మా యొక్క కోరిక అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడులో ఏం లేకుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఊపు వచ్చింది, చాలా పెద్ద ఇదైంది. కాబట్టి మేము పబ్లిక్లో అండి, మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీని అతి పెద్ద మెజార్టీతో తెలంగాణలో గెలిపించి ఆయన రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలని మాకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకు ఎంపీగా మేము ఎందుకు మేము గెలిపించినాము? ఒక వాయిస్ ఉండాలి, పార్లమెంట్లోనే కానీ అసెంబ్లీలో కానీ ఒక వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ దేవుడు ఆయనకి ఇచ్చిన వరం రేవంత్ రెడ్డి గారికి. అదే విధంగా ఆయనకి సీఎం చేస్తే మన తెలంగాణ కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆయన వాగ్దానం ఏదైతే చేస్తారో స్టూడెంట్స్కి 4000 రూపాయలు, ఉద్యోగం లేని వాళ్ళకి 400 రూపాయలు, సిలిండర్ 500 అని చెప్పారు, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పి అదే మన కర్ణాటక పాలన మన తెలంగాణలో అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకు అందరికీ మంచి ఉంటుంది నా యొక్క కోరిక. అలాగే బీసీ మల్కాజ్గిరిలో లోకల్ బీసీ నినాదం వినపడుతుంది. లోకల్గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. గతంలో 2 దఫాలు నాన్ లోకల్ కి టికెట్లు ఇచ్చినారు. ఈసారి లోకల్ బీసీకి ఇస్తే బాగుంటుందని చాలా మంది బీజేపీ నాయకులు అంటున్నమాట. ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నామండి. ఎప్పుడైతే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరగకుండా ఈసారి మల్కాజ్గిరి బీసీ క్యాండిడేట్ కి ఇచ్చేస్తే మేము బీసీ అతి మెజారిటీతోనే గెలిపిస్తాం. ఎందుకంటే శ్రీధర్ బీసీఏ కానీ లోకల్ బీసీ కాదు కదా. లోకల్ బీసీ అని మనం ఎట్లా అంటామండి? అది ప్రజల్లో ఉండాలి. ఆయన ఎప్పుడు ప్రజలలో ఉంటాడు. 2014లో ఓడిపోయినాక కూడా అతను ప్రజలలో ఉన్నాడు, ప్రజల్లో మంచి చెడు తెలుసుకున్నాడు. ఆయన కార్యకర్తలను ఇప్పటిదాకా వదలేదండి. అందుచే మేము అందరము బీసీ క్యాండిడేట్కి ఈసారి ఎట్లా చేసి మేము ఢిల్లీ పోతాం. ప్రజల మాది ఏదైతే ఉంటుందో
ట్విట్టర్ లో వేస్తాము, ఢిల్లీకి సోనియా గాంధీ గారికి వేస్తాము, రాహుల్ గాంధీ గారికి వేస్తాము. బీసీకి ఇవ్వాలి, అదే బీసీ క్యాండిడేట్ నందికంటి శ్రీధర్ కళ్యాణ్ అని మేము కోరుకుంటాం. మల్కాజ్గిరిలో ఎట్లుంది పాలిటిక్స్, ఎట్లుంది, ఏ పార్టీ గెలుస్తుంది ఈసారి? కాంగ్రెస్ అనుకుంటున్నాం. కాంగ్రెస్. ఓకే, 2 సార్లు బీఆర్ఎస్ ఉండే కదా తెలంగాణ, కాంగ్రెస్ అంటున్నారు ఈసారి. కాంగ్రెస్ అంటున్నారు.